హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. విహారీ ధైర్యం చెప్తూ ఉంటాడు. లక్ష్మి, నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు, నన్ను క్షమించు లక్ష్మి, నీకు ఉన్నంత ఓర్పు ఎవరికి ఉండదు అని చెప్పడంతో చారుకేశవ అంటాడు, నువ్వు సీతకి ఎలా అన్యాయం జరిగిందో అలా చెయ్యొద్దు, నువ్వు లక్ష్మికి న్యాయం చేయాలి అల్లుడు అని చెప్తూ ఉంటాడు. నువ్వు చెప్పింది 100% నిజం మావయ్య. నేను ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందామని అనుకుంటున్నాను, రాలక్ష్మి అంటూ తీసుకువెళ్తూ ఉంటాడు చేయి పట్టుకొని. ఎక్కడికి అంటూ అడుగుతూ ఉంటుంది లక్ష్మి. నేను చెప్తాను కదా రా అంటూ కార్ డోర్ తీసి లక్ష్మిని కూర్చోపెడతాడు. ఇక చారుకేశవ, లక్ష్మి, విహారీ కలిసి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఎక్కడికి విహారీ గారు, చెప్పండి ఇప్పటికైనా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఎక్కడికేంటి, మన ఇంటికి వెళ్తున్నాం అని అనడంతో మన ఇంటికా, ఎందుకు ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి. ఈరోజు మన ఇద్దరి మధ్యన ఉన్న బంధం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను లక్ష్మి అని చెప్పడంతో లక్ష్మి భయపడిపోతూ ఉంటుంది. వద్దు విహారీ గారు, కారు ఇక్కడెక్కడైనా ఆపండి, నేను ఇక్కడే దిగిపోతాను, నేను అక్కడికి వెళ్తాను, నిజం మాత్రం చెప్పొద్దు అంటూ అడుగుతూ ఉంటుంది. మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళు, ఇవాళకైనా నువ్వు ఆ నిజం ఎప్పటికైనా చెప్పాలి కాబట్టి చెప్పేసి ఏదైతే అది జరుగుతుంది అంటూ చారుకేశవ చెబుతూ ఉంటాడు. మీరు ఆగండి బాబాయ్, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఈ విషయం జరిగితే చాలా గొడవలే జరుగుతాయి విహారీ గారు, మీ కుటుంబం విడిపోతుంది, అది నా వల్ల, ఎవరికి నేనంటే ఇష్టం లేదు కాబట్టి అసలు ఈ నిజం ఇప్పుడు చెప్పదు అంటూ అడుగుతూ ఉంటుంది. లేదు లక్ష్మి, ఇక ఎన్నాళ్ళు ఇలాగా భయపడుతూ ఉంటాం, మన బంధానికి ఇక అర్థం ఏముంది, ఆ దేవుడు మనిద్దరిని కలిపాడు కాబట్టి ఎప్పటికైనా చెప్పాల్సిందే కాబట్టి చెప్పేద్దాం, ఏదైతే అదవుతుంది అని చెప్తూ ఉంటాడు. మరి యమునమ్మ గారి గురించి మీరు ఆలోచించారా, ఈ నిజం చెప్తే ఆవిడ మొహం చూసే ధైర్యం నాకు లేదు, ఆవిడ ఏమనుకుంటారు అంటూ అడుగుతూ ఉంటుంది లక్ష్మి. అమ్మ ఏమీ అనుకోదు, జరిగింది జరిగినట్టు చెప్పేద్దాం, నిజం చెప్తే అమ్మ అర్థం చేసుకుంటుంది, నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తుంది అంటూ చెబుతూ ఉంటాడు. మరి సహస్రమ్మ గురించి ఆలోచించారా అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు చారుకేశవ అంటాడు, వాళ్ళెవరూ నీ గురించి ఆలోచించట్లేదమ్మా, నువ్వు మాత్రం వాళ్ళందరి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు. వద్దు విహారీ గారు, ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ అడుగుతూ ఉంటుంది. లేదు లక్ష్మి, ఈరోజు నేను ఎలాగైనా నిజం చెప్పేద్దామని నిర్ణయించుకున్నాను అంటూ ఇక ఇంటి దగ్గరికి కారు పోనిస్తూ ఉంటాడు. ఇక చారుకేశవ ముందుగా లోపలికి వెళ్ళి, ఒరి పండు, ముందు ఎర్ర నీళ్లు తీసుకురా, వసుదని కూడా పిలిపించి దిష్టి తీయటానికి సిద్ధంగా ఉండు, లక్ష్మి విహారీలు ఇద్దరు కూడా వచ్చారు ఇంటికి అని చెప్పడంతో వసుధ ఎర్ర నీళ్లు పట్టుకొని దిష్టి తీయటానికి రెడీగా ఉంటుంది. ఇకప్పుడు లక్ష్మి రాను అని మొండికేస్తూ ఉంటుంది. లేదు లక్ష్మి, ఈరోజు చెప్పేద్దాం రా, నీకెందుకో నేను చూసుకుంటాను కదా అంటూ గుమ్మం దగ్గరికి తీసుకువెళ్తాడు. వసుధ ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తూ ఉండగా ఒక్కసారిగా పద్మాక్షి వచ్చి దిష్టి పళ్ళని తన్నేస్తూ ఉంటుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. అసలు ఏం చేస్తున్నావు వసుధ అంటూ అరుస్తూ ఉంటుంది. ఈ లక్ష్మికి సిగ్గులేదు, ఎన్నిసార్లు తిట్టినా ఎందుకు మళ్ళీ తిరిగి వస్తున్నావు అంటూ అంబిక కోపంగా అరుస్తూ ఉంటుంది. లక్ష్మి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక విహారీ అయితే అత్తయ్య అంటూ కోపంగా అరుస్తూ ఉంటాడు. అవును విహారీ, నువ్వు ఈ లక్ష్మిని ఎందుకు తీసుకువచ్చావు, అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది. చెప్పాను కదా, టీవీలో న్యూస్ చూడలేదా, హ్యాకర్స్ విషయం తెలిసింది కాబట్టి తీసుకువచ్చాను నేను, లక్ష్మికి ఆ హ్యాకర్స్కి ఎటువంటి సంబంధం లేదు అని ప్రూవ్ అయింది కదా, ఎఫ్ఐఆర్ ఫైల్ కూడా చేశారు, ఆ హ్యాకర్ని కూడా పట్టుకున్నారు పోలీసులు, 30 కోట్లు మొత్తం రికవరీ చేసాం, మిగతాది కూడా తొందరలోనే అయిపోతుంది, మీరు చూడలేదా, మీకు ఏమైనా డౌట్ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంతా ఎంక్వైరీ చేసుకోండి అంటూ చెబుతూ ఉంటాడు విహారీ. ఈ లక్ష్మిని ఎందుకు అంత వెనకేసుకొస్తున్నావు అంటూ సహస్ర అడుగుతూ ఉంటుంది. లక్ష్మి తప్పు లేదని తెలిసింది కదా, మరి ఇంకా ఎందుకు అని అడుగుతూ ఉంటారు. విహారీ లక్ష్మి ఈ ఇంటికి వస్తుంది అని చెబుతూ ఉంటాడు. లక్ష్మి రావడానికి వీల్లేదు, అసలు లక్ష్మి ఎందుకు రావాలి ఈ ఇంటికి, నువ్వు మర్యాదగా బయటికి పంపించేసే, లేకపోతే నేనే బయటికి గెంటేస్తాను అంటూ అంబిక అంటుంది. అత్తయ్య అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు విహారీ. ఇక అందరూ భయపడిపోతూ ఉంటారు. లక్ష్మి ఇంటి మనిషి,
లక్ష్మి అని చెప్పేస్తూ ఉండగా ఇక యమున భయపడిపోతూ ఉంటుంది. విహారీ నిజాన్ని చెప్పేసేలాగా ఉన్నాడు అంటూ టెన్షన్ పడిపోవటంతో ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి అలా యమున కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. యమునమ్మ అంటూ లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక యమునకి ఏమైపోయిందో అని విహారీ లక్ష్మి అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. డాక్టర్ని పిలిపించడంతో యమునకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ విహారీని పిలిచి చెబుతూ ఉంటారు, స్ట్రెస్ ఫీల్ అయితే యమున గారికి ఫిట్స్ వస్తాయని మీకు తెలుసు కదా విహారీ గారు, కానీ ఈసారి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది అని చెప్పడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంక నుంచి ఆవిడ తట్టుకోలేని విషయం ఏది కూడా చెప్పొద్దు, చెప్తే ఇక ఆవిడ ప్రాణానికే ప్రమాదం. ఆమెని చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మెడిసిన్స్ రాసిస్తాను, అవి కంటిన్యూగా వాడండి అంటూ చెప్పి వెళ్ళటంతో విహారీ బాధపడుతూ ఉంటాడు. ఈరోజు నిజం చెప్పేద్దాం అనుకున్నాను, కానీ ఆ దేవుడికి ఇష్టం లేదనుకుంటా, అందుకే ఇలా చేశాడు అంటూ బాధపడుతూ ఉంటున్నాడు. ఇక ఇంట్లో అందరికీ కూడా చెప్తాడు విహారీ, పద్మాక్షికి, సహస్రకి, అందరికీ. డాక్టర్ చెప్పిన మాట విన్నారు కదా, మా అమ్మని ఎవ్వరూ ఏమీ అనొద్దు, పరిస్థితి తెలిసింది కదా అంటూ పద్మాక్షికి చెప్పడంతో, నాకు తెలిసింది కదరా, నేను మాత్రం ఎందుకంటాను, అయినా నాకు తన మీద ఎటువంటి కోపం ద్వేషం లేదురా అని చెప్తూ ఉంటుంది. నువ్వు ముందు లక్ష్మికి చెప్పు అంటూ అంబిక చెబుతూ ఉంటుంది. ఇక లక్ష్మిని ఈ ఇంట్లో ఉండనిస్తారా? విహారీ లక్ష్మిల బంధం ఎప్పటికీ బలపడేనో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.